సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 8వ తారీఖు లగాయతు జూన్ 14 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు రవిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. మిథున రాశి యందు బుధ గురుల యొక్క సంచారం ఉన్నది. సింహమందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, మీనరాశి యందు శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు తుల, వృశ్చికం, ధను రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడము, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ప్రధానంగా ఉండడము, రాహు యోగించడం, అనగా 3 గ్రహాల తాలూకు అనుకూలతలు మేషరాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు తగ్గడం, అంటే ఉదాహరణకి అర్ధాష్టమ కుజ దోషం తగ్గడం ఒకటిను, అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం వల్ల కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా శుక్రుడు జన్మరాశి స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటారు. కొంత ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా నిత్య జీవితంలో కానీ శ్రమ అనేటువంటిది లేకుండా దూరం చేస్తూ కొంత మంచి జీవన విధానాన్ని కలిగి ఉండేటువంటి విధంగా, అలాగే కొంత హైఫై లైఫ్, ఏదైనా లగ్జరీకి సంబంధించినటువంటి లైఫ్ ఉండేటువంటి విధంగా శుక్రుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే శనేశ్వరుడు వ్యయభావమందు, వ్యయస్థానమందు ఉండడం అనేటువంటిది కూడా కొంత ఖర్చును సూచిస్తోంది. అనగా మన జీవన విధానం ఇంత హుందాగా ఉండాలి, లేదా మనం వేసుకునే బట్టలు ఇంత అందంగా ఉండాలి, ఇంత బ్రాండ్ని కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనల ద్వారా అటు శుక్ర శనేశ్వరుల యొక్క స్థితిగతుల వల్ల కొంత ఏమవుతుంది, ₹1 ఖర్చు పెట్టాల్సిన చోట ₹10 ఖర్చు పెడతారు. దానివల్ల శని సంబంధమైనటువంటి స్థితి, అనగా వ్యయస్థానమందు ఖర్చుని కలిగించాలి అనేటువంటిది సాటిస్ఫై అవుతూ, లాభస్థానమందు ఉన్నటువంటి రాహువు ఈ ఖర్చు పెట్టేటువంటి దానికి కావలసిన ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. అనగా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఏం లేకుండా సకాలంలో ధనం చేతికొచ్చేటువంటి విధంగా, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం తలపెట్టినప్పుడు, అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా రాహు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా అదనపు ఖర్చులే కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక భారం ఉండదు, కానీ ఈ ఖర్చుల వల్ల కొంత ఊహించినటువంటి ఆర్థిక లోటు వస్తుంది. దానికి గ్రహస్థితి ప్రత్యేకించి కారణమవుతుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగానే ఉన్నాయి. అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. ఇక్కడ తృతీయ స్థానమందు గురుబుధుల యొక్క యుతి, పంచమ స్థానమందు కుజకేతువుల యొక్క యుతి. అనుకోని సందర్భాల్లో, అంటే ఒక మాట విసురుతూ ఉండడం, బంధువులతో కానీ మిత్రులతో కానీ చిన్నపాటి మాట పట్టింపులు రావడానికి, వారు ఎంత దగ్గర బంధువులైనా, ఎంత ఆత్మీయ బంధువులైనా, స్నేహితులైనా కోపంలో అనుకోకుండా వారిని మాట అనడం, సరే ఈ మాట అనడం వల్ల వాళ్ళు ఏదైనా కొంత నొచ్చుకోవడం, వారి దగ్గరికి మీరు వెళ్ళి కొంత బతిమాలడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో కనబడడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఫలితాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని అనునిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము పొగరంగు, అనగా గ్రే కలర్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. రాశియాత్తు 2వ స్థానంలో ఉన్నటువంటి గురు బుధులు యోగిస్తూ ఉన్నారు, శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, రాహు అనుకూలంగా ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వృషభ రాశి వారికి గోచార రీత్యా చాలా బలమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారిలో అర్ధాష్టమ కుజుడు, కేతువుల యొక్క యుతి ఇది కొంత ప్రభావాన్ని చూపెడుతుంది.
భాగ్యహాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. ముఖ్యంగా చతుర్థ భావం అనేటువంటిది చాలా కీలకము. వృత్తి, విద్య, బంధువులు, తల్లిగారు లేదా గృహము, మాతృబలము, సుఖము వీటికి సంబంధించిన స్థానం. అందు కుజగ్రహ సంచారం కొంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మిగతా గ్రహస్థితి చాలా బాగుండటం వల్ల, అనగా మిగతా 5 గ్రహాల తాలూకు దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు ఉండడం వల్ల ఈ కుజకేతువుల వల్ల వచ్చినటువంటి చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వారు తగ్గించగలుగుతారు. ఉదాహరణకి కుజుడు చతుర్థ భావమందు ఉద్యోగంలో ఒత్తిడిని కలిగించి ఆ ఉద్యోగం మార్పుకు గాని లేదా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులనైనా సృష్టించి ఉద్యోగాన్ని తీసేసినా కూడా మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమ, గురుడు వెంటనే ఆర్థిక పరిపుష్టిని కలిగించడానికి ఇంకొక మంచి ఉద్యోగాన్ని ఇస్తారు. లేదు శని లాభస్థానంలో ఉండి ఏదైనా రిఫరెన్స్ తో కూడిన ఉద్యోగాన్ని ఇస్తారు. లేదు విదేశాల్లో ఉండి ఉద్యోగం కోల్పోయి అక్కడ ఏదైనా మనం ఉండడానికి అనిశ్చితి నెలకొన్నప్పుడు వెంటనే శని రాహువులు మీకు ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉంటారు. ఇలా కుజుడు వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు లేదా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగము, చదువు, వ్యాపారము వీటిలో ఏ సమస్య వచ్చినప్పటికీ మిగతా గ్రహ సంపత్తి వాటిని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏదైనా ఒక ఉపద్రవమో లేదా ఒక ఇబ్బందో వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఇది కుజుడు వల్ల కలిగింది కదా, కుజకేతువుల యొక్క యుతి వల్ల జరిగింది కదా, అలాగే జన్మమందు రవి ఉన్నారు కదా, అంటే దేహార్తిచిత్త సంతాప, జన్మరాశి యందు రవి సంచారం కూడా శారీరకమైనటువంటి శ్రమను సూచిస్తోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు ఇచ్చిన ప్రతికూలతల్ని మిగతా గ్రహాలు తీసేస్తాయి. దానికి కొంత సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగం పోయింది, భయపడాల్సిన పనుల, ప్రయత్నం చేస్తే ఇంకొకటి వస్తుంది వెంటనే అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలు వస్తాయి, అనుభవిస్తారు, తిరిగి వాటి నుండి అతి తొందరగా బయటపడతారు. ఏదైనా అనారోగ్యం వస్తుంది, తిరిగి తొందరగా రికవరీ అయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఈ విషయాలను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి రికవరీ ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా ఈ దోషాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం ఏంటి అంటే కుజుడు. కేవలం తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, కేతుతో కలిపి ఉన్నటువంటి కుజుడు, లాభస్థాన స్థిత శుక్రుడు, చంద్రుడు. నిజానికి శుక్రుడు లాభస్థానంలో అనుకూలిస్తూ ఉన్నటువంటి బలం కన్నా తృతీయమందు కుజుడిచ్చేటువంటి పట్టు చాలా ఎక్కువ. సహజీన వదే చాదా భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఈ సహజ స్థానము అనగా తృతీయ స్థానమందు ఎప్పుడైతే ఉపచయ స్థానమందు కుజుడు ఉంటారో ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. విత్తలాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి అన్నారు. అంటే ఇక్కడ మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి గ్రహంగా కుజుడు ఉన్నారు. ప్రత్యేకించి జన్మ రాశి యందు బుధుడు లేదా గురుగ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు పై అధికారులతోటి సమస్యలో, అలాగే ఏదైనా నిందారోపణలు మొయ్యవలసి రావడము, మీరు చేయనటువంటి పనిని కూడా మీరు పలానా పనిని తప్పు చేశారు, లేదా మీరు ఇది ఇలా చేశారు అలా చేశారని నిందారోపణలు ఏవైతే వస్తూ ఉంటాయో వాటి నుండి బయటపడడానికి, ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడడానికి, బుద్ధి భ్రంశము అనగా ఇక్కడ గురు బుధులు జన్మరాశి యందు ఉండి మనం అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ పని ఎలా చేయాలి, ఈ పరిస్థితి నుండి ఎలా దాటాలి అనేటువంటి బుద్ధి చాంచల్యము, అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించినప్పుడు, ఆర్థికంగా ఎక్కువగా కష్టాలు పడుతూ ఉన్నప్పుడు, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఖర్చు పెరిగిపోతూ ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భాల నుండి మిమ్మల్ని కుజుడు కాపాడుతూ ఉంటారు. పై చెప్పినటువంటి సందర్భాలు జీవితంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా కుజుడు కాపాడుతూ ఉంటారు. ఇష్టసిద్ధి, మీకు నచ్చేటువంటి ఉద్యోగాన్ని ఇస్తారు, ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, సహజమైనటువంటి స్వభావంతో మీరు ఉండేటువంటి విధంగా పై పటాటోపాలు చూసి మనల్ని ఎవడో ఇష్టపడక్కర్లేదు, మనల్నిగా ఇష్టపడాలి లేదా వారు స్వీకరించాలి అనేటువంటి ధోరణిలో ఇతరుల దగ్గర మీ యొక్క ఒరిజినాలిటీని బయటపెడుతూ ఉంటారు. ఇది కావాలని చేసేటువంటి ప్రక్రియ. ఈ మైండ్ సెట్ లో మార్పు వస్తుంది. జెన్యూన్ గా ఉండాలి, ఇది నేను అని అందరికీ తెలియాలి అనేటువంటి విధానంలో
మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. మీ సహజ స్వభావాన్ని బయటపెడుతూ ఉండేటువంటి విధంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యాలి అనేటువంటి విధంగా మీరు ప్రవర్తన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఈ కుజకేతువుల యొక్క యుతి ద్వారా కొంత ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలతోటి అలాగే ఒక నూతనమైనటువంటి వరవడితోటి ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ పందా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేవు. కుటుంబపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలత కోసం దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి రవి అలాగే ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా గొప్ప విషయం ఏంటి అంటే ఈ రాశి వారికి ఏర్పడ్డటువంటి అర్గళము ఏదైతే ఉన్నదో అది మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ 2వ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అన్నది ఒక చాలా గొప్ప రిలీఫ్ గా చెప్పచ్చు. గత వారం మధ్యలో తొలగిపోయినది. అష్టమ రాహు యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ రవి బలంగా ఉండడం లేదా చంద్రుడు బలంగా ఉండడం ఇటువంటివి కొంత ప్రభావితాన్ని చేస్తాయి. అయితే కర్కాటక రాశి వారు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కొద్దిగా అనిశ్చితి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి, మనం స్థానం మారాలా వద్దా, మనం వేరే ప్రాంతానికి వెళ్ళాలా వద్దా, ఫలానా ఖర్చు కనబడుతుంది ఈ ఖర్చు పెట్టాలా అక్కర్లేదా, లేదా మనం మాట ఇచ్చాం కదా ఆ మాట మీద మనం నుంచుంటే మనకి ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మానసిక సంఘర్షణ ఉంటుంది. శారీరకమైనటువంటి స్థితి అంటే కొంత అనారోగ్య పరిస్థితులు కానీ అనుకోని విధంగా అంటే ఏదైనా వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు, అలాగే ఈ విషపూరితమైనటువంటి ఆహారం అంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, బాగా పాడైపోయినటువంటి వాటిని తీసుకోవడం, అలాగే ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే బట్టలు మాసిపోయిన బట్టలు వేసుకోవడం, పగిలిపోయిన అద్దాల్లో చూసుకుంటూ ఉండడం, మన ఫోన్లు కానీ వాచీలు కానీ కళ్ళజోళ్ళు కానీ చీటికి మాటికి పగిలిపోతూ ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహస్థితి తాలూకు లక్షణాలు. ఏదైనా మనం మంచి ఇంటర్వ్యూకో లేకపోతే గొప్ప వ్యక్తులను కలవడానికి వెళ్తూ ఉంటాం, బట్టలు పాడైపోయాయని మనం చూసుకోం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది ఇలా చిరిగిపోయిందో, ఇది ఇలా నలిగిపోయిందో, దీని మీద ఇలా ఇబ్బందికరంగా ఉంది అని దాన్ని కప్పిపుచ్చుకుంటూ దృష్టి అంతా కూడా ఈ బట్టల మీద లేదా మిగతా వాటి మీద ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అన్నది మెయిన్ దాని మీద ఉండదు. దాని ద్వారా కూడా అయ్యో మనం ఇది ఇంకా బాగా చేసి ఉండాలి, ఇంకా బాగా మాట్లాడుండాలి అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఈ రాశి వారికి ఉండదు. కాబట్టి ఈ విచిత్రమైన పరిస్థితులకి ఏంటి అంటే ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఎప్పుడు ఎలా ఉన్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను కోల్పోకూడదు. ప్రత్యేకించి లాభస్థానం ముందు రవి గ్రహము ఎక్కువగా మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఏ పని చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తారు, ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు, కుటుంబం తాలూకు సపోర్ట్ని ఇస్తారు. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు చేసేయండి. సగం వరకు వెళ్ళాక మనం ఇది చెయ్యొచ్చా చేయకూడదా అన్న ధోరణి వద్దు. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు బుధ గురులు అనుకూలిస్తూ ఉన్నారు. ఈ వారంలో కొంత చంద్రబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి దశమంలో ఉండేటువంటి రవి అనుకూలతను ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ గ్రహ సంపత్తి జన్మకుజుని యొక్క స్థితి ఉన్నప్పటికీ కూడా, అనగా జన్మరాశి యందు కుజకేతువుల యొక్క యుతి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎలాగా? జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా కుటుంబం తాలూకు సపోర్ట్, ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ని ఈ గ్రహస్థితి ఇవ్వదు. ఏదో ఒక మాట పట్టింపులు లేదా ఏదో ఒక ఆలోచనల యొక్క మార్పు, అనగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి
వారి యొక్క సపోర్ట్ ఉండదు. ఏదో ఒక మార్పు చేర్పులు చెప్తూ ఉంటారు. ఎంతో కష్టపడి మనం ఈ పని చేశాం కదా, ఇది వాళ్ళకి నచ్చుతుందేమో, కుటుంబ సభ్యులకో లేకపోతే జీవిత భాగస్వామికో పిల్లలకో ఎవరో ఒకరికి నచ్చుతుందేమో అనుకుంటే వారు దానిలో రకరకాల కంప్లైంట్లు చెప్తూ ఉంటారు. దీనివల్ల కష్టపడి ఖర్చు పెట్టి పని చేసినప్పటికీ కొంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా డిహైడ్రేట్ అవుతూ ఉండడము, అలాగే ఈ ఎండ దెబ్బ తగులుతూ ఉండడము, లేదా ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, లేదా ఏదైనా చర్మ సంబంధిత సమస్యలు, ఇవి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ పనైనా సరే తొందరగా పూర్తి అవ్వాలి అనేటువంటి ఆదుర్ద ఉంటుంది. దాని ద్వారా మీరు కష్టపడతారు, ఇతరుల చేత కష్టాన్ని పడిస్తారు, కొంచెం ఫాస్ట్ గా పనులు పూర్తి అవ్వాలి అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తారు. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి మిశ్రమమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో కొంత ఖర్చు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎడతెరిపి లేనటువంటి పనులు ఉంటాయి. మొత్తం అంతా కూడా ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో లేదా ఇతరత్ర ఈ వ్యవస్థల మీద పైన ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మీ సొంత పనులకు కానీ లేదా మీ సొంత విషయాలకు కానీ సమయాన్ని కేటాయించలేకపోతారు. అలాగే శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఆర్థికమైనటువంటి పరిపుష్టి ఉంటుంది. మరి ముఖ్యంగా మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి కూడా సమయం దొరకకుండా ఏదైనా వృత్తిపరంగానో వ్యాపార పరంగానో కొంత వాటిలో ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 6వ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు, అష్టమ మందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజకేతువుల యొక్క యుతి గాని, దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురు బుధుల యొక్క స్థితి గాని, నవమ స్థానంలో ఉన్నటువంటి రవి గాని, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి గురు బుధులు ఉద్యోగపరమైనటువంటి అనిశ్చితి లేదా ఒడిదుడుకులు లేదా ఉద్యోగంలో ఏమన్నా ఛాలెంజెస్, కొన్ని ప్రతికూలతలకి అవకాశాన్ని కల్పిస్తారు. ఓ సమస్య పూర్తయింది అనుకుంటే ఇంకోటి ఏదో సమస్య. ఉద్యోగ పరంగా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగంలోకి వెళ్ళడం, లేదా ఉద్యోగపరమైనటువంటి స్థాన చలనము, ఫీల్డ్ మార్పు, లేదా మీరు చేస్తున్నటువంటి దానిలోనే ఏదైనా కొన్ని ప్రాజెక్టులు మారుతూ ఉంటారు, అటువంటివి. ఇలా ఏదైనా ఒక మార్పుకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఈ వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజ కేతువులు కూడా ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అటు స్థాన చలనానికి అవకాశాన్ని కల్పిస్తూ ఏదైనా ఒక పని తలపెడితే దానిలో అనేక రకాలైనటువంటి విఘ్నాలు, ఆటంకాలు రావడానికి, ఆ కార్యహాని జరగడానికి కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రతికూలతల నుండి కాపాడుతూ ఉంటారు రాహు. షష్ఠ స్థానం ముందు ఉన్నటువంటి రాహు ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధి అన్నారు. అంటే ఏదైనా సరే ఎదుర్కొనగలిగేటువంటి శక్తి. పలానా మార్పు వచ్చిందా పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు. పలానా చోటుకి వెళ్ళాలి, యాక్సెప్ట్ చేస్తారు. అంటే దేన్నైనా సరే యాక్సెప్ట్ చేసేటువంటి ఆ ధైర్యాన్ని ప్రదర్శించేటువంటి శక్తికి రాహు కారణమవుతారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు మీకు ఏ విధమైనటువంటి లోపము లేకుండా, అంటే ఎక్కువగా కష్టపడక్కర్లేకుండా లేదా ఎక్కువగా శ్రమ పడక్కర్లేకుండా మీకు తగినటువంటి సౌకర్యాలని ఆయన సమకూరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కుజకేతువుల వల్ల, దశమంలో ఉండేటువంటి గురు బుధుల వల్ల కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ, వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ దాటి ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడ ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే సప్తమంలో శనేశ్వరుడు, అలాగే వృషభమందు ఉన్నటువంటి రవి. విచారే నవమే రవవు అన్నారు. ఇక్కడ కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండదు, లేదా వారు అనుభవించేటువంటి వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అదొకటి మానసికమైనటువంటి సంఘర్షణగా ఈ రాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువగా సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము
పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందువల్ల అంటే లాభస్థానమందు కుజకేతువుల యొక్క యుతి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి గ్రహస్థితిగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. నవమ స్థానమందు గురుని యొక్క సంచారము, షష్ఠ స్థానమందు శనేశ్వరుని యొక్క సంచారము, తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారము వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహస్థితి కొంత నూతనమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ధైర్యం ఏకాదశగతే కుజే అన్నారు. అంటే లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు మనం ఏదైనా క్లిష్టమైనటువంటి కార్యక్రమాలను తలపెట్టినా, కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు జీవితంలో తీసుకున్నా దాన్ని ఒక బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ గా ఉంటారు. అంటే ఇది మన వల్ల అవుతుందా ఈ పని చేయడం, లేదా మనం ఈ నిర్ణయం తీసేసుకున్నాం, ఇందులోకి ఉరికేసాం, మనం దీని నుండి మనం ఎలా బయటపడతాం, అసలు ఎలా ముందుకు వెళతాం అనేటువంటి ఆలోచన దాని నుండి కుజుడు కాపాడుతూ ఉంటారు. ఎంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా, జీవితంలో ఎంత స్ట్రగుల్ ఉండి ఎంత కష్టమైన నిర్ణయం తీసుకున్నా కుజుడు వెన్నంటే ఉండి ఒక 45 రోజుల పాటు కాపాడుతూ ఉంటారు. ధైర్యం ఏకాదశగతే కుజే, ధైర్యాన్ని ప్రదర్శింపజేసేలా చేస్తాడు. ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా, ఎక్కడా ఎవరి దగ్గర కూడా మీ ఆత్మగౌరవాన్ని తగ్గించకుండా ఆయన కాపాడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. అటు గురుడు గాని కుజుడు గాని శనేశ్వరుడు గాని ఆర్థికంగా ఎక్కడా కూడా ఈ రాశి వారు ఇబ్బంది పడకుండా, ఉద్యోగపరమైన ఒడిదుడుకులు ఉన్నాయి, ఒకవేళ ఉద్యోగమే పోయింది అన్న సందర్భంలో కూడా ఎక్కడా మీకు ఆర్థిక లోటు రాకుండా మరలా వెంటనే అత్యంత గొప్ప ఉద్యోగాన్ని ప్రసాదిస్తూ రుణబాధల్ని, రోగబాధల్ని, శత్రుబాధల్ని తగ్గించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పుడు, మానసికంగా ధైర్యంగా లేనప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ సపోర్ట్, అది స్నేహితుల రూపంలోనో, కుటుంబ సభ్యుల రూపంలోనో, లేదా జీవిత భాగస్వామి రూపంలోనో మీకు ఒక అండదండ దొరికేటువంటి అవకాశం, ఒక సపోర్ట్ అన్నది చాలా ఖచ్చితంగా దొరుకుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అష్టమంలో రవి ఉన్నప్పుడు కొంత దుర్దోష శత్రు సంవాద, అనవసరమైనటువంటి తగువులు తగాదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటి మీద శ్రద్ధ పెట్టకుండా వాటిని దూరంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా మీకు కానటువంటి, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఎవరైనా వచ్చి అడిగితేనే కానీ మీకు సహాయాన్ని కూడా చేయకండి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, వారు మీకు బంధువులైనా తెలుసున్న వాళ్ళైనా సరే, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితేనే కానీ వారికి సహాయం చేయకండి. తీరా మీరు ముందుకు వెళ్ళి ఏదైనా పని చేద్దాం అనుకుంటే వాళ్ళు అడగకుండా వెళ్ళి చేస్తే మీరు కొంత ఇబ్బంది పడతారు. దానివల్ల మీకు ఆత్మాభిమానం దెబ్బతింటుంది. తులారాశి వారి ఉద్యోగ వ్యాపార పరిస్థితులు చాలా బాగున్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి గోచారంలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి వృశ్చికం. ఒక్కొక్క గ్రహాన్ని కూడా చూసుకుంటూ వెళితే, ఎందుకంటే చాలా మంది వృశ్చికానికి కొంత వ్యతిరేకంగా ఎందుకు చెప్తున్నారని అడుగుతున్నారు. కావాలని ఎవరు వ్యతిరేకంగా చెప్పరు. ఉదాహరణకి అర్ధాష్టమ రాహు యొక్క స్థితి, అలాగే చంద్రబలం. ఈ వారంలో చంద్రుడు ఒకరు అనుకూలంగా ఉన్నారు. ఒక 2.5-3 రోజుల పాటు చంద్రబలం ఉంటుంది. పంచమంలో శనేశ్వరుడు, భృగు షట్కము అనగా 6వ స్థానమందు శుక్రుడు, సప్తమ రవి, అష్టమంలో ఉండేటువంటి బుధ గురులు, నవమ స్థానమందు ఖాళీ గ్రహాలేమిలో దశమ కేంద్రంలో ఉన్నటువంటి కుజకేతువులు. ఇందులో గోచార రీత్యా అనుకూలంగా ఉండే గ్రహాలు ఏమున్నాయి? ఏమీ లేవు. ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్రముల యందు 3 కేంద్రాల్లో 4, 7, 10 స్థానాల్లో పూర్తి పాపగ్రహాలు ఉన్నప్పుడు, విష్ణు స్థానంచ కేంద్రకం అన్నారంటే మన స్థితికి కారణమైనటువంటి గ్రహాలు, స్థితికి కారణమైనటువంటి స్థానాలు కేంద్రాలు. అందులో 4వ స్థానమందు రాహు ఉండి, సప్తమంలో రవి ఉండి, దశమంలో కుజుడు ఉన్నప్పుడు, పాపగ్రహ సంపత్తి ఎక్కువగా ఉన్నప్పుడు అది కొంత ఇబ్బంది పడతాయి. ఎలాగా? సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అది మీ గురించి మీకు ఇబ్బంది కాక కుటుంబ సభ్యులు పరోక్షంగా మీరు ఇబ్బంది పడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటి? కుటుంబ సభ్యుల వల్ల, లేదా వారి జ్యేష్ఠల వల్ల, లేదా వారి పరిస్థితుల వల్ల, లేదా కుటుంబ సభ్యుల గురించో, ఆత్మీయులు బంధువుల గురించో, మిత్రుల గురించి ఎక్కువగా మీరు శ్రమ తీసుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే డైలీ రొటేషన్ అంత ఇదిగా జరగదు.
అంటే మీరు ఏదైనా చేసే వృత్తి ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అవి సానుకూలంగా ముందుకు సాగవు. దానిలో ఏదో ఒక అవాంతరాలు వస్తూ ఉంటాయి. మరి ఎలాగా ఈ పరిస్థితులను ఆలోచించేటువంటి దానికి గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు, ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఏదైనా ఒక కారణం చేత తొందరపాటుతోటి ఉద్యోగాన్ని గనక వదిలిపెడితే తిరిగి ఉద్యోగం రావడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. మీకు సంబంధించినటువంటి విలువైన ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దొంగల పాలు కాకుండా, లేదా అవి జార విడుచుకోకుండా, లేదా అవి పాడైపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృశ్చిక రాశి వారు ఒక మాట మీద నిలబడుతూ ఉండాలి. 2-3 మాటలు మాట్లాడకూడదు, 2-3 నిర్ణయాలు తీసుకుంటూ ఉండకూడదు. దానివల్ల ఏది కూడా దేంట్లోనూ సక్సెస్ లేకుండా అయిపోతుంది. కష్టమైనా నష్టమైనా ఒక పందాలో వెళ్దాం అనుకున్నప్పుడు దాంట్లోకే వెళ్ళిపోతూ ఉండాలి. తద్వారా ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అష్టమంలో ఉండేటువంటి గురుదోష నివారణ కోసమై ప్రత్యేకించి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి సప్తమంలో గురుబలం ఉన్నది. అలాగే అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ పంచమంలో శుక్రబలం ఉన్నది. అష్టమ స్థానస్థిత కుజ దోషం తొలగిపోయినది. 6వ స్థానమందు రవి యోగిస్తున్నారు, చంద్రబలం ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. గ్రహాలు ఎక్కువ స్థాయిలో అనుకూలిస్తూ ఉండడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే ఈ అష్టమ కుజుడు యొక్క దోషం తొలగిపోయిన తర్వాత వారాలు మరీ ముఖ్యంగా యుద్ధం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రశాంతంగా కనబడుతూ ఉంటాయి. ఈ కుటుంబపరమైనటువంటి విషయాలు, ఒడిదుడుకులు, ఆర్థిక పరమైనటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కదలిక అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఉద్యోగంలో అనిశ్చితి ఉంటే దాని నుండి బయటపడడం, కుటుంబపరమైనటువంటి తగువులు ఉంటే బయటపడుతూ ఉండడం, అలాగే ఏదైనా వ్యాపారపరమైనటువంటి విషయాలు అవి ఉంటే కొంత అవి ముందుకు సాగుతూ ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్ధాష్టమ శనేశ్వరుడు వాతశూలం మనక్లేశ భయం స్వస్థానహాని కృత్ అన్నారు. ఇక్కడ శనికి సంబంధించి కొంత ప్రత్యేకమైనటువంటి దోషం ఏంటి అంటే భయం స్వస్థానహాని కృత్. ఎక్కడైతే మీది అనుకున్నారో, మీ స్థానము అనుకున్నారో ఆ స్థానంలో కూడా భయపడేలా చేస్తాడు. మీ ఇల్లు, మీ ఉద్యోగ స్థానము, లేదా మీ వ్యాపార స్థానం, ఆ స్థానాల్లో కూర్చోడానికి భయపడేలా చేస్తాడు. ఏదో ఒక మానసిక సమస్యను సృష్టించి ఆడ కూర్చోకుండా తిరిగేలా చేస్తారు. అంటే గతంలో ఏదైనా మనకు సమస్య వచ్చింది, ఇక్కడ కూర్చుంటే అమ్మయ్య ప్రశాంతంగా ఉందని, ఇప్పుడు సమస్య ఆ స్థానం అయినప్పుడు ఆ స్థానంలో కూర్చోకుండా మనం తిరుగుతూ ఉంటాం. ఇలా తిరిగేలా చేస్తాడు శనేశ్వరుడు. అది ఒకటి ముఖ్యమైనటువంటి విషయము. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంటూ ఉంటుంది. ఎంతసేపు మనం కష్టపడ్డా అది కుటుంబం కోసమే కదా, లేదా మన కోసమే కదా అనేటువంటి కొంత స్వార్థాన్ని తీసుకొస్తాడు. ఇక్కడ స్వార్థము అంటే మంచిగానే తీసుకోవాలి. ఇప్పటి వరకు కుటుంబం పైన మనం శ్రద్ధ చూపించలేదు, అన్యత్ర విషయాలపైన మనం శ్రద్ధ చూపించాం. ఇప్పుడు కుటుంబ సభ్యులపైన మనం దృష్టి పెట్టి వాళ్ళకి కావాల్సింది చేద్దాం అనే ధోరణిలోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల యొక్క తత్వాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తాడు శనేశ్వరుడు. ఎప్పుడున్నా సరే ఆయన విరక్తి భావాలని, వైరాగ్య భావాలు, ఆయన కర్మకు సంబంధించినటువంటి గ్రహం. మనం బంధువులకి ఇంత చేసాం, కుటుంబ సభ్యులకి ఇంత చేసాం, మనకి వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు మన మీద ఎలా ఉన్నారనే భావాన్ని వెళ్ళిపోయే ముందు కలగజేస్తాడు. అది కలగజేయడానికి ముందు బంధువులకి, కుటుంబ సభ్యులకి ఇంత శ్రమ పడేటువంటి విధంగా ఆయన చేత మనసుని ఎలా తిప్పుతాడు చూడండి. ఆ గ్రహస్థితి కర్మ సంబంధమైన గ్రహం కాబట్టి ఇప్పుడున్నటువంటి టైంలో కుటుంబ సభ్యులకి ఏదైనా మంచి చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం కూడా శనేశ్వరుడే. ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, 3వ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు,
అలాగే షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉన్నది. వెరసి 3-4 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే అష్టమ కుజుడు గాని లేదా ఈ రాశి వారికి పంచమ రవి గాని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఇక్కడ రాహు కూడా అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. ప్రధానంగా ఇన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నా ప్రతికూలించేటువంటి గ్రహం కొంచెం బలంగా ఉన్నది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. కార్యహానిర్ మనస్తాప అన్నాడు. అంటే ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరోగం ప్రపీడనం స్థాననాశ అన్నాడు. ఇక్కడ కుజుడికి ఒక్కడికి ఎంత శక్తి ఉంటుంది అంటే మనం ఉన్న స్థానాన్ని కదపగలిగేటువంటి శక్తి. ఇది నాది, దీని నుండి ఎవడో మార్చలేడు, లేదా నా మాటే శాసనం, ఏవో ఒకటి అనుకుంటూ ఉంటాం. ఆ స్థానాన్ని కదపగలిగేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది. అష్టమంలో కుజుడు వచ్చినప్పుడు స్థాన చలనము లేదా మనం ఉన్నటువంటి స్థానాన్ని మారగలిగేటువంటి శక్తి. ఇక్కడ స్థానము అంటే ఉద్యోగం అయి ఉండొచ్చు, పదవి అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక స్థలం అయి ఉండొచ్చు, నివాసం అయి ఉండొచ్చు, ఏదైనా ఉండే ప్రాంతం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉంటుంది. అలాగే కుజుడికి ఇంకో శక్తి ఉంటుంది, రుణచ్ఛేద, రుణాలను తీర్చగలిగేటువంటి శక్తి ఉంటుంది. పలానా రుణం, పలానా అప్పుల బాధ, దాన్ని తొలగింపజేసేటువంటి గ్రహం కుజుడు. ఇలా మంచి చేస్తాడు, చెడు చేస్తాడు ఆయన. ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టవలసింది ప్రయాణించేటప్పుడు. కుజకేతువులు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిత్రభ్రమణానికి కారణమవుతారు. వెళ్ళే బండికి ఇలా నడుపుతూ రెండు చేతులు వదిలేసి కూడా మనం తోలగలం, లేదా 2 కాళ్ళు పైకెట్టి తోలగలం అనే చిత్రభ్రమణానికి ఆ గ్రహస్థితి కారణమవుతుంది. మామూలుగా నడిపితే బాగానే వెళ్ళిపోయేవాడే. ఎప్పుడైతే ఈ 2 చేతులు వదిలేసి తోలదామన్న ఆలోచన వస్తుందో పడతాడు. స్వయంకృతము, చిత్రభ్రమణము, బుద్ధి వక్రగతి పట్టడము. వెళ్ళే రూట్ లో వెళ్తే మంచిగా జరుగుతుంది. మనం ఎప్పుడు ఇలాగే వెళ్తున్నాం కదా, ఈసారి ఇలా వెళ్దాం, ఇలా వెళితే బాగోదని ఎవడో చెప్పినా కూడా మనం ఇలా వెళ్ళి చూద్దాం, అక్కడ పడతాడు. ఇక్కడ ఎప్పుడూ ప్రయాణం చేసేటువంటి దాన్ని మార్చుకోకూడదు. ప్రయాణం అంటే మామూలు ఈ ప్రయాణం కాదు, జీవిత ప్రయాణంలో కూడా విచిత్రమైన పనులు చేయకూడదు. ఎప్పుడు ఏం చేసామో అదే చేయాలి. ఎప్పుడు ఉద్యోగం చేసాడో ఉద్యోగం చేయాలి. అదే సినిమాలో చెప్పినట్టు నేను ఈ పని చేస్తే నాకు ఈ పనే వచ్చు కాబట్టి ఇదే చేయాలి. అంతేగాని ప్రతి దాంట్లోనూ మనం వేలు పెట్టకూడదు అనిపిస్తుంది. కొత్తగా ఏదైనా చేయాలని అనిపిస్తుంది, అలా కొత్తగా ఏం చేయకూడదని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ స్వయంకృతాలే ఉన్నాయి, సొంతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తప్పిదాలే ఉన్నాయి. ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆలోచన ఏదొచ్చినా కట్ చేయాలి. మీరు గమనించండి, ఏదైనా కొత్తగా ఆలోచన వచ్చి అది చేయండి. మీరు నెక్స్ట్ వారంలో కామెంట్ పెడతారు, నిజమేనంటే మేము ఇది చేసాం, ఇబ్బంది పడ్డామని. కాబట్టి అలా ఏది కొత్తగా వద్దు, పాతదే చాలా మంచిది. కాబట్టి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ రావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి వారికి వారం సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి కేవలం పంచమంలో ఉండేటువంటి బుధుడు, పంచమంలో ఉండేటువంటి గురువు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు గ్రహ సంపత్తి, 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ 3 గ్రహాలు కూడా బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. బుద్ధి స్థానమందు ఉన్నారు గురుడు. మనకు నచ్చింది చేయడానికి లేదా నచ్చినట్టు వ్యవహరించడానికి గ్రహస్థితి కారణమవుతుంది. లేదు కొన్ని సందర్భాల్లో గురుబలం ఉండడం వల్ల గురువులు చెప్పినటువంటి పని చేయాలి. అది మనకి నచ్చినా నచ్చకపోయినా గురువు గారు ఇలా చెప్పారు కాబట్టి, లేదు మన పెద్దలు మన తల్లిదండ్రులు ఇలా చెప్పారు కాబట్టి నచ్చకపోయినా కొన్ని పనులు చేసినప్పటికీ అవి మంచి ఫలితాలనే ఇస్తాయి. పంచమంలో ఉండేటువంటి బుధ గ్రహం బుద్ధి చాంచల్యాన్ని తీసేస్తారు. అంటే వేవరింగ్ మెంటాలిటీకి ఉండదు. చేద్దాం అనుకున్నాం ఇది చేసేయడమే, ఈ ఉద్యోగంలో మానేద్దాం అనుకున్నాం మానేయడమే, ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం అనుకున్నాం వెతుక్కోవడమే. ఇలా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ని కలగజేస్తుంది గ్రహస్థితి. జన్మ రాహు యొక్క దోషము ఇది ప్రధానంగా ధారా పుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. ప్రవాసమును కలగజేస్తుంది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి స్థితిగతులని, భార్య బిడ్డలతోటి ఉండేటువంటి కొంత అన్యోన్యతను దెబ్బతీసే విధంగా, అంటే మీరు వాళ్ళు దూరంగా వెళ్ళడం, వృత్తిపరంగా వాటి పరంగా దూరంగా రావడం, లేదా మీరు చెప్పినటువంటి మాటను వాళ్ళు లెక్క చేయకపోవడం, మీకు నచ్చే విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులను కలగజేస్తారు. ఎక్కువ ఖర్చును సూచిస్తున్నారు. సదా క్లేశం వృధా వైరహ, అనవసరమైన తగువులు.
ఏదో జరిగిపోతుందేమో అని ఊహించుకుని తగులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా ఏం లేదు, ఓం లేదు అందులో. అయినా ఏదో జరిగిపోతుంది, అసలు ఇది మొదలు పెడితే ఇది భయంకరంగా ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని ఊహించి మిగతా వారందరూ మీతోటి తగువులు పెట్టుకుంటారు. నువ్వు అనవసరంగా ఖాళీగా కూర్చోకుండా ఇవన్నీ మొదలెట్టేవేంటి, దీనివల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని బోల్డ్ రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఇంకా ఓం ప్రారంభం లేదు, దానిలో వచ్చి ఎక్కడో తినబోయే గడ్డి గురించి రాబోయే గేదె ఏదో సామెత చెప్తారు చూసారు, ఆ రకంగా. ఇంకా ఓం లేదు, అయినా సరే నువ్వు దీన్ని మొదలెట్టావు, దీని తర్వాత ఇది జరుగుతుంది, దాని తర్వాత అది జరుగుతుంది, ఇది అన్ని జరిగిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అది కుంభరాశి వాళ్ళకి ఎక్కదు. ఎంతసేపు కూడా ఈ ప్రస్తుత పరిస్థితి బాగుందా లేదా, దీర్ఘదృష్టి ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి అదొకటి సమస్య. ప్రజెంట్ వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలత ఉన్నది, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని సూచిస్తూ ఉన్నాయి ఈ గ్రహస్థితి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలను సాధించడానికి కుంభరాశి వారు ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత గ్రహస్థితి కొంత వెసులుబాటు ఇస్తూ ఉన్నది. ఇది చాలా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మీనరాశి వారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి అనేక రకాల దోషాలు ఉన్నప్పటికీ చంద్రుడు యోగిస్తున్నాడు ఈ వారంలో, శుక్రుడు 2వ స్థానమందు యోగిస్తున్నారు, బుధుడు 4వ స్థానమందు యోగిస్తున్నారు, 6వ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు. అంటే చాలా కాలం తర్వాత 4 గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి మీనరాశి వాళ్ళకి ఉన్నది. ఇది చాలా రేర్ కాంబినేషన్. ఎందుకంటే మళ్ళా ఇన్ని గ్రహాలు యోగిస్తాయన్నది చెప్పడానికి లేదు. ఎందుకు? ఇటు కుజుడు ప్రధానమైనటువంటి బలం, 6వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల ఆయన అర్ధలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశస్తథ, మనోల్లాస, ధర్మసిద్ధి, ఏదైనా ధర్మంగా వచ్చేటువంటి విధంగా. ఏదైనా ఒకటి మనకి ధర్మంగా రావడం చాలా కష్టం. అందులో ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, వ్యయస్థానమందు రాహు ఉన్నప్పుడు మనల్ని వ్యసన పరులుగా మార్చి అధర్మ భూయిష్టమైనటువంటి పనులను జయిస్తూ ఈజీ మనీ కోసం వెంపర్లాడేటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ధర్మంగా ఓ పని చేయడం చాలా కష్టం. ఓ గుడికి వెళ్ళడం కష్టం, మీనరాశి వాళ్ళకి కుదరదు. ఓ ధార్మిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కష్టం, సాగదు. అలాగే దైవనామస్మరణ చేయడం కష్టం. ఇది పలానా వారంలో పొద్దున్నే గుడికి వెళ్దాం అనుకుంటే పొద్దున్నే నిద్ర వస్తుంది, లేదా మర్చిపోతారు, అలారం మోగదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అనేక రకాల అవాంతరాలు వస్తాయి. లేదు ఏదైనా ఒక పూజో లేకపోతే ఏదైనా ఒక జపమో తపమో చేయించుకుందాం అనుకుంటే సాగదు, ఎప్పుడు ఇబ్బంది పెట్టేస్తుంది గ్రహస్థితి. మరి అలా ఉన్నప్పుడు ఈ కుజుడు 6వ స్థానంలో ఉండి ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి, రుణ బాధలు తగ్గి, రోగ బాధలు తగ్గి, శత్రు బాధలు తగ్గించుకోవడానికి, ఆర్థిక పరిపుష్టికి, వ్యాపార రంగంలో గొప్ప లాభానికి, 2వ స్థానంలో శుక్రుడు ఆర్థిక లాభానికి, చతుర్థ బుధుడు భోగాలకి, ఐశ్వర్యాలకి, బుద్ధికి, చదువుకి, ఈ గ్రహాలన్నీ కూడా ఇంతలా యోగిస్తూ ఉన్నప్పుడు వాటిని అనుకూలించుకునేలా చేసుకోవాలి. ముఖ్యమైన పనులన్నీ ఈ టైంలో చేస్తూ ఉండాలి. ఉద్యోగ మార్పు చేయాలంటే ఈ టైంలో చేయాలి, విదేశాలకు వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళాలి, విదేశాల్లో ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, విదేశాల్లో ఉద్యోగం లేదు ప్రయత్నం చేయాలన్నా ఈ టైంలో సక్సెస్ అయిపోతుంది. కాబట్టి అన్ని విధాలుగా మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఈ వారం కూడా చాలా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఏదైనా మంచి జరగడానికి, శుభ కార్యక్రమాలు, సంతానము, కుటుంబము, వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ప్రతిరోజు ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.